ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మనం ప్రతిరోజు తలకు మెడకు అలాగే నిన్న మొన్న మనం ఏం నేర్చుకున్నాము అంటే సైడ్ ఫ్యాటు పొట్ల అవి తగ్గించుకోవడం ఎలానో తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్కువగా తొడలు ఎక్కువగా ఉన్నవారికి ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు మనం జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా ప్లస్ ఆసనాల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనం పైకి లేసేసి అవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాం. రెండు కాళ్ళను రెండు చేతులను అలా ఉంచేసి 1 అది 2 3 4 5 6 ఇలా మనం ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ అలా చేస్తూ ఉండాలి. తర్వాత రెండవది జనరల్ ఎక్సర్సైజ్లో రెండవది 1 2 3 అట్లా స్టార్టింగ్లో ఒక 10 డేస్ 10 టైమ్స్ అలాగే తర్వాత పెంచుకోవాలి. ఇప్పుడు ఈ జనరల్ ఎక్సర్సైజ్ అలా చేసుకుంటూ ఈ జనరల్ ఎక్సర్సైజ్ బాగా చేసిన తర్వాత 2 ఆసనాలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇతను వజ్రాసనంలో కూర్చొని ఉన్నారు. వజ్రాసనంలో చూడండి, ఇలా మనం 2 కాళ్ళని పెట్టేసి మన సీటు భాగాన్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టాలి. అది వెనక భాగం చూపిస్తున్నాను. వెనక మనకి అలాగా ఆ 2 కాళ్ళు అలా ఉండాల. మనం అలా ఎంతసేపు అయితే కూర్చోగలుగుతామో అంతసేపు కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు మన తొడల భాగంలో రక్త ప్రసరణ అనేది బాగా వ్యాయామంలాగా అవుతుంది. ఫస్ట్ 5 నిమిషాలు, తర్వాత రెండో రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెంచుకుంటూ పోవాలి. ఇది వజ్రాసనం. ఈ ఆసనం ద్వారా మనం తొడల్లో ఉండేటువంటి ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకా రెండవ ఆసనం వచ్చేసి సుప్త వజ్రాసనం. ఇప్పుడు అది ఎలా చేయాలో ఆ వజ్రాసనంలో కూర్చోవాలి. బ్యాక్ సైడ్ వెనక్కి మోచేతుల్ని ఆనిచ్చేసి అలా మనకి ఎంత వీలైతే వంగుతుందో అంత చేసుకోవాలి. మనకి ఎంత అవకాశం ఉంటే అంతసేపు అలానే రోజుకి ఆసనం టైం అనేది పెంచుకోవాలి. ఇప్పుడు అలాగే ఉండగలిగినంతసేపు ఈ ఆసన స్థితిలో ఉండాలి. నిదానంగా మోచేతుల సాయంతో పైకి వచ్చేసేయండి. ఇలా మనం జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా ప్లస్ ఆసనాల ద్వారా మనకున్నటువంటి తొడలను తగ్గించుకోవడానికి ఈ 2 ఆసనాలు జనరల్ ఎక్సర్సైజ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనం ప్రతినిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. సుయోగ సాధకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.